అందరికీ నమస్కారం. నిన్న ఉదయం సాయంత్రం కలిపి ఎంత పెరిగిందో ఈరోజు ఉదయానికే దానికి రెండింతలు పెరిగింది. ఏకంగా ఈరోజు బంగారం 22 క్యారెట్ కానీ 24 క్యారెట్ కానీ 10 గ్రాములకు 10,000 దాటేశాయి. 10,800 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద పెరిగితే 11,770 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద పెరిగింది. ఇక వెండి అది 4 లక్షలు చేరిన తర్వాత కుదురుగా అలాగే ఉంది. ఇక మార్కెట్లో 1,63,900 రూపాయలుగా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,00,000, ఇది వచ్చేసి ఎంత 63 కదా 78, 1,78,850 రూపాయలుగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు ఉంది. సో డైలీ నేను చెప్తున్న దానిలో మరలా చెప్తున్నా, వెండిని కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో కానీ బంగారం మాత్రం పెరుగుతూనే పోతుంది. ఒకవేళ ఎప్పుడైనా తగ్గితే కొంచెం తగ్గిద్ది అంతే. మొన్న మధ్య ఆ ముందు రోజు 5,000 6,000 సమ్ ఎంతో పెరిగింది. తర్వాత రోజు 1,000 2,000 తగ్గింది. అప్పుడు కూడా అన్నా, నేను దీనిని తగ్గిందని అనండ్రా బాబు, నిన్న భయంకరంగా పెరిగింది, ఈరోజు కొంచెం తగ్గింది అంటానంతే అని చెప్పేసి అన్నా. నిన్న వచ్చేసి 1,000 పెరిగింది, ఈరోజు 2,000 తగ్గింది, అప్పుడు భారీగా తగ్గిందని అనొచ్చు. బట్ ఏకంగా వేలకు వేలు పెరిగిపోతూ ఏదో 10లో 100లో తగ్గితే అదేట. మొన్న మధ్య ఒకరోజు నిజంగా నాకు నవ్వు వచ్చింది. 10 రూపాయలు తగ్గింది 22 క్యారెట్ గోల్డ్ 10 రూపాయలు తగ్గింది 10 గ్రాములు వచ్చేసి, 24 క్యారెట్ 10 గ్రాములు వచ్చేసి 10 రూపాయలు తగ్గింది. ఇంకా నాకు అనిపించింది వద్దురా నాటి తగ్గిదని ఇస్తూ కొడతారు జనాలు అని చెప్పేసి వీడియో కూడా ఇవ్వాలి ఆ రోజు. సరే మళ్ళీ చెప్తున్నా, డబ్బు ఉంది అంటే ఫుల్ సేఫ్ సైడ్ అంటే బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోండి. తర్వాత బాగా డబ్బు ఉంది, బంగారం కూడా ఉంది, బాగా ప్రాఫిట్స్ రావాలి, రిస్క్ అయినా పర్లేదు అంటే అప్పుడు వెండి సైడ్ పోండి. ఓకేనా? ఇది ఒక కామన్ మ్యాన్గా ఒక జర్నలిస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. బట్ అందులో మీకు కన్సైన్స్ చెప్పించేయండి. బట్ బంగారం ఈరోజు పెరిగిందని చూస్తున్నాను కదా, 2025 అంటే 2026 దానిని మించి కూడా బంగారు రేట్లు చూపిస్తూ ఉంది.